హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో తీస్తున్నాను. అదేంటంటే మేము బెంగళూరు నుండి ఆంధ్రాకి వెళ్ళే దారిలో అంటే బైపాస్ రూట్లో మొత్తం ఫారెస్ట్ లాగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న కొండలాగా వస్తుంది. ఎడమ వైపుగా చూసామంటే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. మేము ఎప్పుడు ఈ రూట్లో అయితే వెళ్ళినా ఆంజనేయ స్వామికి మొక్కుని వెళ్తుంటాము. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, చూడడానికి అయితే భలే ఉంది. ఆంజనేయ స్వామి ఒక చిన్న కొండ మీద లాగా మనకు కనిపిస్తాడు. ఇక్కడ కింద చూసామంటే చిన్న చిన్న టెంపుల్ అయితే పాత టెంపుల్ లాగా అయితే 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. మేము ఇక్కడైతే కొంతసేపు అయితే ఆగాము. ఏం టెంపుల్ చూద్దామని అయితే వెళ్తా ఉన్నాము. చూద్దాము. టెంపుల్ కి ముందంతా ఒక కాంపౌండ్ లాగా అయితే కట్టారు. మనకి కాంపౌండ్ లోపలికి అట్లా వెళ్ళామంటే టెంపుల్ ముందర మహావిష్ణువు, లక్ష్మీదేవి ఎంత బాగా విగ్రహాలు అయితే సూపర్ గా ఉన్నాయి. చూడడానికి అయితే నిజంగా వచ్చి ఇక్కడ నిలబడుకొని ఉన్నారా అనిపించేస్తుంది. అలా ఇంకొంచెం కుడి పక్కన చూసామంటే శివుడు, పార్వతీదేవి నిజంగా నిల్చుని ఉన్నారా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్ అని చూస్తే శనేశ్వరుని టెంపుల్ ముందర అయితే ఇలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది చూడడానికి. బయట నుండి చూసామంటే చాలా ఓల్డ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది, కానీ లోపల చాలా బాగుంది. ఇక్కడ శివయ్య, పార్వతీ మాత ముందరైతే ఒక నందీశ్వరుని అయితే పెట్టారు. నిజంగా చిన్న లేగదూడ వచ్చి కూర్చునేసిందా అన్నట్టు అనిపిస్తుంది మనకైతే చూస్తుంటే. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ ఒక అడవి లాగా అయితే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.